హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ఫో. ఈరోజు వచ్చి స్నాక్స్ అండి. మంచి ఈవినింగ్ స్నాక్స్, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. కానీ ఇది నాన్ వెజ్ కాదు, చికెన్ పకోడా టేస్ట్ ఉంటుంది కానీ చికెన్ కాదు. ఏంటంటే మిల్ మేకర్ అండి. ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయంటే దీనిలో వీగన్స్కి ఇది ఒక బెస్ట్ చాయిస్. చికెన్ పకోడా లాంటి టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారా, ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మంచిగా స్పైసీ స్నాక్ అయి ఉండాలి, అలాగే కొంచెం ప్రోటీన్స్ కూడా ఉండాలి అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వస్తుందో నాకు కూడా చెప్పండి కామెంట్స్లో. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, వేడి వేడి నీళ్ళు మరిగిచ్చేస్తున్నాను అనమాట. మిల్ మేకర్ పకోడీ వేద్దామని చెప్పి ఈరోజు ఒక 200 గ్రామ్స్కి నేను ఇట్లా ఒక పాన్ ఫుల్ వాటర్ తీసుకున్నా. అవి కూడా మిల్ మేకర్ చిన్నవి. చూడండి, ఇట్లా హాట్ వాటర్లో వేసేసినప్పుడు కాస్త మళ్ళీ ఉబ్బుతాయి అవి. అందు గురించి వేడి నీళ్ళు రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిల్ మేకర్ తెచ్చేసి ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఉంచేయాలి. సో ఒక 2 మినిట్స్ వీటిని ఇలా ఉంచేస్తే చక్కగా మెత్తగా అయిపోతాయి. మరీ ఎక్కువసేపు ఉంచకూడదు. ఒక 2 నిమిషాలు వీటిల్ని ఇలా వేడి నీళ్ళలో ఉంచేసి ఆ తర్వాత మ్యారినేట్ చేస్తే ఉప్పు కారం మసాలా అన్నీ కలిపి అప్పుడు వీటికి బాగా పడుతుంది అనమాట. 2 మినిట్స్ తర్వాత మ్యారినేట్ చేయడం చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అన్ని ముక్కలు ఇంత చిన్న చిన్నవి తీసుకుంటే బాగుంటాయి. పెద్దవి అయితే మరీ పెద్దగా ముక్కలు అయిపోతాయి అనమాట. ఉబ్బుతాయి ఇవి నానిన తర్వాత. నేను వేసిన సైజ్ చూడండి, మళ్ళీ ఇవి కొంచెం పెద్దగా అవుతున్నాయి. ఈ రకంగా అవుతాయి. అందుకని ఒక 2 నిమిషాలు, ఆల్రెడీ హాట్ వాటర్ బాగా ఉన్నాయి కాబట్టి మరిగిపోయినాయి కాబట్టి ఇంత అయితే సరిపోద్ది. 2 నిమిషాలు ఆగి కలపడం చూపిస్తాను. సో చూడండి, వేడి నీళ్ళలోంచి తీసి చల్లార్చేసాను నేను. ఇప్పుడు వీటిని చూడండి, ఇలా స్క్వీజ్ చేస్తుంటే లైట్గా వాటర్ వస్తుంది. ఈ మాత్రం మాయిశ్చర్ ఉండాలన్నమాట. ఇప్పుడు దీనిలో ఫస్ట్ మనం వేసి కలుపుకోబోయేవన్నీ కరెక్ట్గా పట్టాలి అంటే ఆయిల్ వేసుకుంటున్నా ఫస్ట్. దానికోసం వీటి మీద ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఇవన్నీ ఆయిల్తో కోట్ అవ్వేలాగా కలిపేస్తున్నాను. ఆల్రెడీ వాటర్ ఉంది కదా వీటిల్లో. నెక్స్ట్ ఇది కూడా ఆయిల్ కొంచెం పట్టిన తర్వాత ఇప్పుడు కాస్తంత పసుపు, ఉప్పు, కారం వేస్తున్నాను. కారం అయితే చాలా తక్కువే వేస్తానండి, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు బాగా కట్ చేశాను అనమాట సన్నగా. టేస్ట్ వాటితోనే వస్తుంది. బాగా సన్నగా తురిమి పెట్టుకోవాలి. అందు గురించి కారం చాలా తక్కువ వేస్తాను. సాల్ట్ మాత్రం సరిపడా. ఇవి ఉత్తిగా తినడానికే కాబట్టి సాల్ట్ ఎక్కువ అవ్వనీయకుండా, అన్నంలో కాదు కదా, జస్ట్ ఉత్తిగా తినడానికి కాబట్టి సాల్ట్ ఎక్కువ అవ్వనీయకుండా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. చూడండి, ఈ మాత్రం వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి. ఎందుకంటే చక్కగా మంచి మసాలా ఫ్లేవర్ మంచిగా ఈ అల్లం వెల్లుల్లి వేగినప్పుడు కమ్మని వాసన వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కారం అయితే తక్కువే వేస్తున్నాను. దీనికి ఫుడ్ కలర్ కూడా వేస్తారు కానీ నేనైతే వేయట్లేదు ఇంట్లో కాబట్టి. అవసరమైతే రెడ్ కలర్ వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయట్లేదు అనమాట. ఫుడ్ కలర్స్ మంచిది కాదని చెప్పి. సండే కదండి, పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో స్పెషల్ చేయాలని. ఇప్పుడు దాకా నాటుకోడి అయ్యి తిని బోర్ కొట్టింది, అందుకని ఇవి చేస్తున్నాం అన్నమాట. ఇది వెజ్ చికెన్ పకోడా లాగా, చికెన్ లేకుండా చికెన్ పకోడా. ఇదిగో చూడండి, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు యాక్చువల్గా చక్కగా చాలా సన్నగా తురిమేసాను. ఇవి ఒక 4 మిరపకాయలు తురిమాను అనమాట నేను. చూడండి, ఈ 4 మిరపకాయలని ఇలా వేసేసి ఇప్పుడు ఇదన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా పిసికేస్తాను నేను. ఎలా అంటే వీటిలో ఉన్న వాటర్ బయటికి రావాలి, అలాగే వీటన్నిటితోటి మిక్స్ అయిపోవాలి. చూడండి, బాగా పిసుకుతూ కలపాలి. మనం స్క్వీజ్ చేస్తున్నప్పుడు ఇలాగా
ఇది ఉంటుంది కదండి పచ్చిమిరపకాయల్లో వదిలి కారము వాటి గింజలతో వచ్చేది అదంతా ఈ మిల్ మేకర్కి పట్టాలన్నమాట. సప్పగా అయిపోతాయి లేకపోతే. చూడండి చక్కగా నేను ఇలా ఫుడ్ కలర్ అయితే వేయట్లేదు. కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు. అలాగే పెద్ద పెద్ద మిల్ మేకర్స్ అయితే తీసుకోవట్లేదు, చిన్నవే తీసుకున్నాను సైజులో. చూడండి, ఎందుకంటే పెద్దవైతే లోపల వరకు కారం ఉప్పు అదంతా పట్టదు ఎక్కువగా. చూడ్డానికి చికెన్ ముక్కల్లాగా అయితే కనిపిస్తాయి కానీ టేస్ట్ అయితే లోపల వరకు వెళ్ళదు. అందు గురించి నేను వీటితోటే చేస్తున్నాను. చూడండి, నేను కలిపేటప్పుడు కూడా బాగా స్క్వీజ్ చేస్తూ కలుపుతున్నాను. చూడండి, గట్టిగా ఇలా పిసుకుతూ. ఇవైతే చితికిపోవు, ఎందుకంటే మనం ఎక్కువసేపు ఉంచలేదు హాట్ వాటర్లో, జస్ట్ మెత్తగా అవ్వడం కోసం మాత్రమే ఉంచాను. ఇదంతా పచ్చిమిరపకాయల్లో ఉన్న కారము ఇదంతా చక్కగా వీటన్నిటికీ పట్టింది. ఒకసారి ఉప్పు చూసుకొని. కానీ మంచి స్మెల్ వస్తుందండి, అది వేసాం కదా పండుమిరపకాయ, మంచి గుమగుమ వాసన వస్తుంది. కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటికి పైన కోటింగ్లో మంచిగానే సరిపోయింది ఉప్పు. ఇప్పుడు ఇవి స్టిక్కీగా మంచిగా రావాలి కాబట్టి పకోడీలాగా క్రిస్పీనెస్ రావాలి పైన లేయర్ అంతా కొంచెం. దానికోసం మనం ఎక్కువగా వేయించేయకూడదు, వేయించేస్తే మరీ గట్టిగా రబ్బర్ ముక్కల్లా తయారైపోతాయి. అలా వేసుకోకుండా పైన లేయర్ ఇలా కొంచెం క్రిస్పీగా రావడానికి కార్న్ఫ్లవర్ వేసేసాను. ఈ కార్న్ఫ్లవర్కి చూడండి, నేను కార్న్ఫ్లవర్ మొత్తం కలిపిన తర్వాతే వేసాను అనమాట. ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టిన తర్వాతే కార్న్ఫ్లవర్ని వేస్తున్నాను. ఇలా ఉండాలి. మంచిగా కలిపాను, ఇంకా కొంచెం పడుతుంది కార్న్ఫ్లవర్. మనం ఇలా అంటున్నప్పుడు నూనెలో ఇవి విడివిడిగా పడిపోకూడదు. ఒక 2-3 ఇలా స్టిక్ అవుతూ పడాలి పకోడీలాగా. అలా వచ్చేంత వరకు మనం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఒకసారి కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత కూడా ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చండి. కొంతమంది బీప్ పిండి కూడా వేసుకుంటారండి, కొంచెం బాగా ఇదిగా ఉండటానికి కూడా వేసుకుంటారు. మేమైతే వేయట్లేదు, ఓన్లీ కార్న్ఫ్లవర్ ఒకటే వేస్తున్నాము. చూడండి, మంచిగా కోట్ అవుతున్నాయి వీటన్నిటికీ ఈ కార్న్ఫ్లవర్ అంతా. ఈ రకంగా మంచి రెడ్ కలర్ రావాలంటే ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చీలు వేసాను కదా నేను, పండు మిరపకాయ ముక్కలు, వీటిల్ని స్కిప్ చేసి కారం వేసేసుకోవచ్చు కంప్లీట్గా. బట్ టేస్ట్ బాగా ఉండాలి అంటే మాత్రం డ్రై చిల్లీ పౌడర్ కంటే ఇలా వేసుకుంటేనే మంచిగా ఉంటాయి. గ్రీన్ చిల్లీస్ కానీ ఇట్లా రెడ్ చిల్లీ కానీ మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి ఇలా వేసుకుంటూ ఉండొచ్చు. ఒక 3 ఇలా స్టిక్ అయ్యి అలా నూనెలో పడితే చాలా చాలా బాగుంటాయి పకోడీల్లాగా. ఇప్పుడు వీటిల్ని కాసేపు నానపెట్టేయాలి. నానపెట్టే ముందు, అదే మ్యారినేట్ చేసే ముందు కాస్తంత ఉప్పు కారం ఇంకోసారి చెక్ చేసుకోవాలి. మనము కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. నాకైతే ఇంకా పడతాయి. నేను ఒక 200 గ్రామ్స్ అండి మిల్ మేకర్, 200 గ్రామ్స్కి ఇంత అయింది అనమాట నాని. కాస్తంత ఉప్పు కారం ఇంకా వేస్తున్నాను నేను. ఇంకా పడుతుంది అనిపిస్తుంది కాబట్టి చూడండి, మంచిగా మిక్స్ చేసేస్తున్నాను మళ్ళీ కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత కూడా. అయిపోయింది, మంచి కోటెడ్ అయిపోయింది అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఒక అరగంట సేపు, ఖచ్చితంగా అరగంట అన్నా ఇవి పక్కన ఇలా ఉండాలి. వాటికి అంతా టేస్ట్ అంతా పట్టాలన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అంతా కూడా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలి, అప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఆయిల్ కూడా హీట్ అయింది చక్కగా. నేను హీట్ అయిందో లేదు చూద్దామని ఒకటి వేసాను, దీనిలో చక్కగా పైకి తేలిపోతుంది. ఇప్పుడు మిగతాయి కూడా వేసేసుకోవచ్చు. చక్కగా హీట్ అయిపోయింది ఆయిల్ శుభ్రంగా. ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట.
నేను కుప్పగానే వేస్తున్నాను, ఇవి విడివిడిగా వస్తే బాగోవు. సో అందుకని నేను ఇలా ఒక గుంటగరిటె తీసుకొని ఇలా వేస్తున్నాను. కాస్త దూరంగా ఉండాలండి, పచ్చిమిరపకాయ గింజలు ఉంటాయి కదా, పేలుతాయి అన్నమాట. వన్స్ ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇవి కూడా పైకి తేలుతున్నాయి. ఇలా తిరగేస్తున్నాను. విడివిడిగా అయిపోకుండా ఇలా కాస్తంత అతుక్కోవాలన్నమాట. మరీ విడివిడిగా అంటే ఒడియాల్లాగా అయిపోతాయి. ఇలా వేసుకొని నురుగు తగ్గేంత వరకు వేయించుకోవాలి. పై లేయర్ అంతా క్రిస్పీగా తయారవుతుంది. మనం కార్న్ఫ్లవర్ అంతా కలిపాం కదా, ఆ పచ్చిదనం అంతా పోయేదాకా వేయించుకుంటే లోపలి కూడా ఈజీగా వేగిపోయినట్టే. ఇక తీసేయచ్చు అనమాట, కొంచెం క్రిస్పీగా తయారవుతాయి. సో చక్కగా వేగిపోయినాయి, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి చూడండి. ఇప్పుడు వీటిని నిదానంగా తీస్తున్నాను. ఒక పేపర్ టవల్లో వేస్తే సరిపోద్ది. మంచిగా పైన లేయర్ అంతా క్రిస్పీ లేయర్ వచ్చింది చూడండి. నేను ఇలా వేసేస్తున్నాను అనమాట టిష్యూ మీద. చూడండి మీకు సౌండ్, వీటి సౌండ్ ఎలా వస్తుందో. పైన లేయర్ అంతా ఇంత క్రిస్పీగా ఉంది. అలా అవ్వాలన్నమాట. పైన ఊరికే వేగిపోతాయండి, పెద్దగా టైం తీసుకోవు కూడా. అవి మ్యారినేట్ అవ్వడం, కలపడంలోనే ఉంటారన్నమాట. చూడండి చక్కగా అయిపోయింది. లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని ఉల్లిపాయ, నిమ్మకాయ వేసి తింటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, మంచిగా వేడి వేడి మీద ఉండంగానే దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇలా వేసుకొని, నిమ్మకాయ మంచిగా రసం ఇలా పిండేసి కలిపేసి తింటే సూపర్ ఉంటుందండి. చూడండి, ఇలా ఇలా కలుపుకోవాలి. ఇలా ఎగరేస్తే మొత్తం కలిసిపోతాయి అన్నమాట. ఈ ఉల్లిపాయల టేస్ట్ దానికి అంటుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఆ స్మెల్, ఫ్లేవర్ సూపర్ ఉంటాయి. మీరు క్రిస్పీగా సౌండ్ వస్తుంది, చూసే ఉంటారు కదా. ఇలా ఎగరేస్తున్నప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. ఇలా వేడి మీద ఇలా క్రిస్పీగా ఉండగానే తినేయాలి. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.